ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయ మిత్రులకు ఒక అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిబ్బందిలో ఒక గొప్ప నూతనోత్సవాన్ని నింపుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ప్రతిఫలంగా ఇప్పుడు ఒక భారీ అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న బకాయిల వైపు, కొత్తగా రావాల్సిన వేతన సవరణ పిఆర్సి మరొక వైపు ఉద్యోగులను ఊరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారు చేసిన తాజా వాక్యాలు ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త భరోసాను నింపాయి. ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఆచరణలోకి రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. దీనివల్ల ప్రతి ఉద్యోగి కుటుంబంలో ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అసలు అమరావతి సచివాలయంలో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం ఒక సాధారణ సమావేశం మాత్రమే కాదు, ఇది ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ఒక వేదికగా మారింది. ఇక ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు మరియు ఇతర సంఘం నేతలు మంత్రి గారిని కలిసి ఈ ఏడాది సంక్రాంతి పండగ కానుకగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పండగ పూట ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కావడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఇది ఈ ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే మంత్రి పయ్యవుల కేశవ్ గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరించి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఒక కొండలా పేరుకుపోయేలా చేసిందని ఆయన విమర్శించారు. ఆ పేరుకుపోయిన బకాయిలన్నిటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేయడానికి తమ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని ఆయన ఉద్యోగ నేతలకు స్పష్టం చేశారు. ప్రతి పైసా కూడా సకాలంలో ఉద్యోగులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న 12వ పిఆర్సి మరియు మధ్యంతర భృతి గురించి మంత్రి గారు కీలకమైన హింట్ ఇచ్చారు. ఉద్యోగుల మనోభావాలను మరియు ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, అందుకే త్వరలో 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు పిఆర్సి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిచ్చేందుకు ఐఆర్ ప్రకటనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఈ ఐఆర్ శాతం ఎంత ఉంటుంది మరియు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయాలపై త్వరలోనే ముఖ్యమంత్రి గారితో చర్చించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద గౌరవంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు అనేక ఇతర పెండింగ్ సమస్యల పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా ఒక కొలిక్కి తీసుకువస్తారని మంత్రి గారు హామీ ఇచ్చారు. అలాగే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం వారు ఎంతో కాలంగా కోరుచున్న చైల్డ్ కేర్ లీవ్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇలా అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యలను దశలవారుగా పరిష్కరిస్తామని భరోసా ఆర్థిక మంత్రి నుండి రావడంతో ఏపీ ఎన్జిఓ నేతలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.